జస్ట్ ఇంట్లో 2 బంగాళదుంప ఉంటే చాలు పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ రెడీ అయిపోతాయి. దీనికోసం పెద్దగా కష్టపడిన అవసరం లేదు. బయటికెళ్ళి కొనే పని లేదు. సో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 3 బంగాళదుంప నీట్‌గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి పీల్ చేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్‌లోకి కూల్ వాటర్ కొన్ని వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకొని నాననివ్వండి. వదిలేసేయండి ఒక 2 మినిట్స్. నెక్స్ట్ వాటర్‌లో నుంచి ఇవి తీసుకొని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఈ పీసెస్‌కి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని పొటాటో స్లైసెస్ కి బాగా పట్టివ్వాలి. ఇలా మంచిగా కోటింగ్ ఇచ్చిన తర్వాత వేడి వేడి ఆయిల్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకండి. బాండీలో ఎంతవరకు పడతాయో అంతవరకే వేసుకోండి. నెక్స్ట్ ఫైనల్ గా ఈ కలర్ లేకు వచ్చినప్పుడు ఆయిల్లో నుంచి తీసి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా లైట్ గా సాల్ట్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి.